బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటయ్యాయంటూ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మంత్రి పొన్నం, మాజీ ఎంపీ వినోద్ మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. కరీంనగర్ అభివృద్ధికి పొన్నం, వినోద్ చేసిందేమీ లేదన్న ఆయన స్మార్ట్ సిటీ నిధులు దారి మళ్లిస్తే ఏనాడైనా నిలదీశారంటూ ప్రశ్నించారు. ఇక దేశాన్ని విభజించడం, పాలించడమే కాంగ్రెస్ విధానం అంటూ ఆరోపించారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుండటంతోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్, తీగలగుట్టపల్లి, కోదండ రామాలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. అండర్స్టాండింగ్ ఏంటో కూడా సరే పర్సనల్ కాంపిటీషన్ అలవాటు లేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఒకటే విజ్ఞప్తి చేస్తారు. బండి సంజయ్ ఏం చేసిండు అని వీళ్ళిద్దరు అంటున్నారు. ఇంకొకరేమో అంత చేసారు, ఇంత చేసారు, మరి ఇక్కడ అంత చేసాం ఇక్కడ జరుగుతలేదు అభివృద్ధి, దానికి సమాజం చెప్పాలి. వాళ్ళిద్దరికి ఏం చెప్తున్నారంటే ఒక ఆయనేమో రోజు వాళ్ళ సొంత జిల్లా వరంగల్, బండి సంజయ్ ఏం చేసిండో వాళ్ళ సొంత జిల్లా వరంగల్ పోయేటప్పుడు ఆ పోయే వరంగల్ కరీంనగర్ నేషనల్ హైవే నడితే ఆ రోడ్డు చెప్తుంది ఏం అభివృద్ధి చేసి పైసలు తీసుకొచ్చినారు. ఇంకొక ఈయన ఇద్దరు కలిసి సిద్దిపేట, ఎలుగతుర్తి ఆ రోడ్ల మీద పోతుంటారు, వస్తుంటారు. వేల కోట్ల రూపాయలు నిధులతోని అక్కడ కూడా రోడ్ వేస్తున్నాం. ఆ రోడ్ నడితే ఆ రోడ్డు చెప్తుంది ఏం అభివృద్ధి చేసి బండి సంజయ్. ఇద్దరు కలిసి ఫంక్షన్లకు దానికో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అక్కడ వాళ్ళు ఉంటారు కదా, జగిత్యాల పోయేటప్పుడు పెద్ద జగిత్యాల రోడ్ అంటే వాళ్ళు ఆ రోడ్డు అంటే నేషనల్ అంటే ఆ రోడ్ చెప్తే ఏం అభివృద్ధి చేసింది. అసలు ఇట్లా ఓంగ రైల్వే గేట్ పడుతుంటాయి. ఇంతకుముందు ఈయన ఎంపీ, అంతకుముందు ఆయన ఎంపీ, ఇద్దరు ఎంపీలు అంతకుముందు వాళ్ళిద్దరు పోయినప్పుడు వాళ్ళ రైల్వే గేట్ పడితే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకి తెలియకుంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలను కానీ అటు చుప్పదని నియోజకవర్గమా, అటు లక్షలపేటలోనా, ఇటు కరీంనగర్లోనా వాళ్ళు నడితే రైల్వే గేటు ఎంత ఇబ్బంది పడితే ఎన్ని గంటల తరబడి పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ పనులు ఎంత ఇబ్బంది పడుతుందో దాన్ని గ్రహించి 154 కోట్ల రూపాయలు CRM